ఓం నమో వెంకటేశాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు మరోసారి విజయనగరం జిల్లాలో నెల్లిమల్లలో ఉన్నటువంటి రామతీర్థల యొక్క స్థల పురాణం మరియు అక్కడ కొండపైన ఉన్న కోదండరామస్వామి ఆలయం గురించి మరియు అక్కడ ఆ బోధికొండపైన మనం చూడవలసిన ప్రదేశాల గురించి వాటి విశిష్టత గురించి పూర్తి వివరాలను మనం ఇక్కడ ఈ కోదండరామస్వామి ఆలయంలో గల పూజారి మాటల్లో అందరూ ఒకసారి వినండి. ఏకేన బాణమితరేణ కరేణ చాపం హారం వహంతమురసా శిరసా జటాం సా సీతా సహాయమనుజేన వనే చరంతం శ్రీరామచంద్రమనిషం కలయామి చిత్తే శ్రీరామచంద్రమనిషం కలయామి చిత్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన ఉత్తరాంధ్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం శ్రీరామతీర్థం గ్రామంలో వేయించేసినటువంటి మరొక అయోధ్య అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో రెండో భద్రాద్రి అయినటువంటి ఈ రామతీర్థ క్షేత్రంలో సీతా లక్ష్మణ సమేతుడే శ్రీ రామచంద్ర స్వామి వారు వనవాసం చేసినట్లుగా మనకి క్షేత్ర మహత్యం చెబుతున్నది. అంతేకాకుండా ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాస సమయమున పాండవులు ఈ ప్రదేశానికి ఈ నీలాచలం కొండ మీద వారు వనవాసం చేశారు. వారు ఇక్కడికి వచ్చినందుకు గాను వారి యొక్క ఆనవాళ్ళన్నీ కూడా ఈ కొండపైన నీలాచలం కొండపైన ఉంటాయి. భీముని గృహ, సీతమ్మవారి పురట మంచం, పాండవులు పాచికలాడిన ప్రదేశం ఇవన్నీ కూడా ఈ నీలాచలం కొండపైన ఉంటాయి. ఈ నీలాచలం కొండ మీద శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవాలయం. స్వామివారు ఆనాడు పాండవులు ఇక్కడ ద్వాపరయుగంలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే తన స్వరూపంగా పాండవులకిచ్చి పూజించుకున్నటువంటి స్వామే ఈ రామతీర్థంలో ఉండేటువంటి సీతాలక్ష్మణ సమేత రామచంద్ర స్వామి వారు. వనవాస రాముడు కాబట్టి ఆంజనేయ స్వామి గర్భాలయంలో ఉండరు. ఈ ఆంజనేయ స్వామి రాముల వారి ఎదురుగుండా తర్వాత ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ద్వాపరయుగంలో పాండవుల అరణ్యవాసం ఉన్నంతకాలం కూడా స్వామిని ఆరాధన చేసుకునేవారు. తర్వాత ఈ ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోయినప్పుడు ఒక వేదగర్భుడైన ఒక వైఖానస అర్చక స్వామికి అప్పజెప్పి వెళ్ళిపోతుంటే ఇప్పుడు పుత్ర పౌత్రాదులు కూడా స్వామిని ఆరాధన చేసుకుంటే అప్పుడు బౌద్ధ మతం ఎక్కువగా ప్రాబల్యం ఎక్కువగా ఉండడం వల్ల ఆ బౌద్ధులు ఈ స్వామిని ఏమైనా చేస్తారనే ఉద్దేశంతో ఆ కుటుంబ సభ్యులు నీటి మడుగులో దాచేసి వెళ్ళిపోతారన్నమాట. కొంతకాలం జరిగిన తర్వాత ఈ కలియుగంలో 500 సంవత్సరాల కిందట ఒక పుట్టుకతో ఆవిడ ఇదంతా అరణ్యంగా ఉండడం వల్ల ఆవిడ వచ్చి ఇక్కడ ఆహార పదార్థానికి వచ్చినట్టుంటే ఆవిడతో వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళిపోతే అప్పుడు ఒక చెట్టు తొర్ర కింద శ్రీరామ అని ధ్యానిస్తుంటే సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభువే ప్రత్యక్షమై ఆమెకి మాటలు రాకపోతే ఆమె నాలుక మీద శ్రీరామ అనే బీజాక్షరాలు రాసి ఆమెకు మాటలు ఇచ్చి స్వామి అదృశ్యం అవుతారన్నమాట. ఈ విషయం రాజావారి చెప్పకపోరకముందే విజయనగరం మహారాజా వారు కుంభిలాపురం అనే గ్రామాన్ని పరిపాలించేవారన్నమాట. ఇక్కడ నుండి ఒక 7 కిలోమీటర్లు. ఆ రాజావారి స్వప్నంలో కల్లో కూడా కనిపించి స్వామివారు చెప్పడం జరుగుతుంది. ఆ ముసలావిడ మరుసటి రోజు వెళ్ళి ఆ సభలో చెప్తానే నాకు రాత్రి కూడా కల్లోని స్వామి సాక్షాత్కరించి విషయం అంతా చెప్పారు. రాజావారి పరివారంతో రాగానే సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి ఒక తీర్థంలో పుడతారన్నమాట. తీర్థం అంటే నీరు. రాముడు తీర్థంలో పుట్టాడు కాబట్టి ఈ గ్రామానికి రామతీర్థం అనే పేరు వచ్చింది. పురాతనమైనటువంటి క్షేత్రం ఇది. వైఖానస ఆగమోక్తంగా స్వామివారికి అర్చనాది కైంకారాలన్నీ కూడా జరుగుతుంటాయి. ఇక్కడ మహాశివరాత్రి విశేషమైనటువంటి జనాభా, లక్షలాది మంది జనాభా స్వామిని దర్శించుకుంటారు. ఎందుకంటే ఎక్కడైనా మహాశివరాత్రి శివుడికి ప్రత్యేకత, కానీ మన ఆంధ్రప్రదేశ్లో రామతీర్థంలో లక్షలాది మంది రాముని దర్శించుకుంటారు. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ అనక శివకేశవులు ఇద్దరికి కూడా భేదం లేదు అన్నట్టుగా మన రామతీర్థ క్షేత్రంలోని రాముల వారిని అందరూ కూడా దర్శించుకుంటారు. ఈ చుట్టుపక్కల ఊరు అందరూ కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటారు. వారికి నమ్మకం ఏంటంటే సంతానం కావలసిన వారికి సంతానం, వివాహం కావలసిన వారికి వివాహం వారికి కలుగుతుందనే నమ్మకం. అదేవిధంగా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు కూడా నవరాత్రుల్లో స్వామివారికి నవరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ నవరాత్రి మహోత్సవాల్లో శ్రీరామనవమి రోజు తెల్లవారుజామునే స్వామివారికి బాలభోగ కార్యక్రమం జరిగి
ఆ రోజు శ్రీరాముల వారి జననం కాబట్టి బాలకాండలో రామాయణంలో బాలకాండ జనన సర్గని విన్నవించి స్వామివారికి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పళ్ళరస నదీ జలాలతో అత్యంత వైభవంగా స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా స్నపన తిరుమంజనం అయిన తర్వాత స్వామివారి కళ్యాణ మండపం మీద వేయించేసి వస్త్రాలంకరణ స్వర్ణాలంకరణ పుష్పాలంకరణ గావించి అనేకమైనటువంటి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండవ భద్రాద్రిగా మన ఈ రామతీర్థంలో తెలంగాణలో ఏ విధంగా అయితే భద్రాచలంలో అభిజిత్ లగ్నం ముందు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారో అదేవిధంగా మన రాష్ట్రంలో మన రామతీర్థంలో అభిజిత్ లగ్నం ముందు ఈ రాములవారి కళ్యాణం జరుగుతుంది. ఈ రాములవారి కళ్యాణము రాష్ట్ర ప్రభుత్వము తరపున రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అత్యంత వైభవంగా మంత్రివర్యులందరూ కూడా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించే భక్తులంతా కూడా వారికి నమ్మకం మాట రాముల వారి కళ్యాణం చేస్తే మన గృహంలో కూడా ఒక శుభం జరుగుతుందని ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా నమ్మకం. మన రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రం ఒరిస్సా నుండి తర్వాత మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ నుండి వివిధ రాష్ట్రాల నుండి కూడా రాముల వారిని దర్శించుకోవడానికి వస్తారు. అంతేకాకుండా ప్రతి వారికి నమ్మకం రాముల వారి నమ్మకం. ఎవరైనా తిరుపతి వెళ్ళాలన్నా సరే ముందు రామన్న దర్శనం చేసుకుని వెళ్తారు. తర్వాత సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకుని తిరుపతి వెళ్తారు. పొరపాటున ఇక్కడ దర్శనం చేసుకోకుండా వెళ్ళినా తిరిగి వచ్చినప్పుడైనా సరే దర్శనం చేసుకుంటారు. లేకపోతే వారికి ఏదో ఒక ఆటంకం కలుగుతుందని ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా నమ్మకం. ఇది ఈ యొక్క రామతీర్థంలో రాముల వారి యొక్క మహిమ. ఈ రామతీర్థంలో ఈ నీలాచలం కొండపైన ఈ నీలాచలం కొండ పక్కనే బౌద్ధులు జైన్లు కూడా ఉండేటట్టుగా మనకి ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. బౌద్ధులు జైన్లు కూడా మనకి ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా పాండవులు కూడా ఈ ప్రదేశానికి వచ్చి రాముల వారిని పూజించుకున్నారు. అంత దివ్యమైనటువంటి ఈ యొక్క రామతీర్థంలో రాముల వారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకొని సీతారామచంద్ర స్వామి వారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ నీలాచలం కొండ మీద కోదండరామస్వామిని దర్శించుకున్న తర్వాత పక్కకే వస్తే ఇక్కడ కోనేరు ఉంటుంది, రామకోనేరు. ఎప్పుడు కూడా నిత్యం కూడా స్వామివారి ఇక్కడ జలం ఉంటుంది. ఈ జలంతోనే స్వామివారికి అర్చనాది కైంకర్యాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంటే పూర్వం అమ్మవారికి సీతమ్మవారికి దాహం వేస్తే రాములవారే బాణం వేసి పాతాళ గంగ నుండి నీళ్ళు తెప్పించినట్టుగా మనకి క్షేత్రమహత్యం అన్నీ కూడా చెప్తుంది. అదేవిధంగా ఇలాగా కొద్దిగా ముందుగా వెళ్తే భీముని గృహ, ఈ కొండ పర్వతం పడిపోతుంటే భీముడు కూర్చునే శిరస్సుతో అట్టినట్టుగా మనకి ఒక ఆనవాలు ఉంటుంది. భీముని గృహ ఒక చిన్న గృహ ఉంటుంది. ఆ గృహలోంచి వెళ్ళి పాపం చేసాం అంటే అందులోంచి కొద్దిగా దూరి చాలా అంటే మనకి అందరికీ భయంకరంగా ఉంటుంది, కానీ భయమే ఉండదు. ఆ లోపలికి వెళ్తే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే భీముని గృహ చూసుకొని అలాగా ఇంకా కొందకి వెళ్తే సీతమ్మవారు నారచీరలు ఆరేసుకున్నటువంటి ప్రదేశం ఒకటి, సీతమ్మవారి పూటి మంచం యొక్క ఆనవాలు ఉంటుంది, పాండవులు పాచికలాడినవి ఇవన్నీ కూడా ఉండి అట్నుంచి మనం అలా దీపవచ్చి ఇలా చూస్తే ఆ కొండ మీద బౌద్ధులు జైన్లు కూడా ఉండేటట్టుగా మనకి అక్కడ ఆనవాళ్ళు గుర్తులన్నీ కూడా ఉంటాయి.